వసతులను అన్నిటిని కూడా ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తామని చెప్పి మేము వారికి చెప్పడం జరిగింది. ఈరోజు ఈ ఉన్న స్టేడియంలు అన్నిటిని కూడా పూర్తి స్థాయిలో మన నేషనల్ ఫుట్బాల్ని కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేద్దాం అనుకున్న కొంత సమయం సరిపోకపోవడం వల్ల ఫుట్బాల్ ఈవెంట్ని కూడా ఇక్కడ నిర్వహించలేకపోయినాం. తొందరలో ఈ దేశంలో జరిగే ఏ క్రీడలైనా ఇంక్లూడింగ్ క్రికెట్తో పాటు మిగతా క్రీడల్ని తెలంగాణ రాష్ట్రం నుంచే ముఖ్యంగా గచ్చిబౌలి ప్రాంతం నుంచే నిర్వహించాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. ఈరోజు మీరందరూ వేలాది మందిగా ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం క్రీడలకు వేదికగా మారడానికి మీ అందరి భాగస్వామ్యం అవసరం. తప్పకుండా మన ప్రభుత్వం స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించబోతుంది. దీనికి సంబంధించి అంతర్జాతీయ స్థాయి కోచ్లను తీసుకొచ్చి ఈ రాష్ట్ర క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఈ ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించి ఎన్ఎండిసి నుంచి స్పాన్సర్షిప్ ఇచ్చినందుకు వారి యాజమాన్యాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. జస్ట్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ, హైదరాబాద్ ఇస్ ద ప్లేస్ ఫర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్. ఈ దేశం భారతదేశం అంటే భారతదేశంలో క్రీడలను ప్రోత్సహించే రాష్ట్రం ఏది అని ఎవరైనా అడిగితే అది తెలంగాణ రాష్ట్రమే అయ్యి ఉండాలి అని మా యొక్క ఆలోచన. ఈ ఆలోచనకు మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు